నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇరు పక్షాల నేతలు గాని కార్యకర్తలు గాని ప్రత్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని చెప్తున్నారు. అటు టీడీపీ కూటమి అయినా గానీ లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా గానీ ఈసారి అధికారంలోకి మేము రాబోతున్నాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సర్వేలు మాత్రం కొన్నిటికి పాజిటివ్ గా ఉన్నాయి, కొన్నిటికి నెగిటివ్ ఉన్నాయి. సర్వేల గురించి మాట్లాడినట్లయితే ఇరు పక్షాలు కూడా మాకే సపోర్ట్ చేస్తున్నాయి, సర్వేలన్నీ కూడా మేమే గెలుస్తున్నామని చెప్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇంతకీ టీడీపీనా వైసీపీనా? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు. నమస్తే అండి. సో వైసీపీ ప్రభుత్వం మేమే గెలుస్తామని ఒకవైపు చెప్తుంటే టీడీపీ ప్రభుత్వం కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. సర్వేలన్నీ కూడా ఇరుపక్షాలకు కూడా సమానంగా కొన్ని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నాయి, వీళ్ళకి వీళ్ళు చెప్పుకుంటున్నాయి. మరి ఏ సర్వేలను నమ్మాలి? 15 సర్వేల్లో తెలుగుదేశం హవా అన్నట్టు మీ తెలుగుదేశం పార్టీ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది, మీ వాళ్ళు కూడా మేమే గెలుస్తామని ప్రచారం చేస్తున్నారు. మరి అవతల వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఎవరిని నమ్మాలంటారు ప్రజలు? దీనికి పెద్ద సర్వేలు, సెఫాలజిస్టులు ఇవన్నీ అవసరం లేదు. నిజంగా జనం నాడి ఈరోజు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 55%కి మించి ఓట్లు తెలుగుదేశం కూటమికి ఈరోజు పడిన పరిస్థితి. ఈరోజు మీరు సర్వేలు గమనించండి. వైసీపీ చూపిస్తున్న సర్వేలన్నీ కూడా ఫేక్ సర్వేలు. అంటే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళ ఫేక్ సర్వేలు అంటున్నారు అని మీరు అనొచ్చు, కానీ వాస్తవానికి మీరు చూసిన వాటి యొక్క ప్రామాణికాలని తీసుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టండి, ఇక్కడ వైసీపీ పార్టీవి పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీవి చూస్తున్న ఎక్కడైనా కూడా ఇప్పుడు రైజ్ సర్వే కానీ, ఆరామ్ ఆస్థాన్ సర్వే కానీ, మిగతా ఇండియా టుడే, ఏబీపీ, ఇవన్నీ ఎన్ని సర్వేలు ఉన్నాయో ఇవన్నీ జెన్యూన్గా ఉన్న సర్వేలన్నీ కూడా 120 నుంచి 135 వరకు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని చెప్పి సర్వేలు ఇస్తున్న పరిస్థితి. వైసీపీకి వస్తున్నాయి అన్ని ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడనివి. ఇప్పుడు మీ సర్వేలను కూడా ఫేక్ అనే కూడా అదే అందుకనే ఫేక్ అంటున్నారు. కాబట్టి ఇవన్నీ జెన్యూన్గా వస్తున్నవి. ఈ గతం నుంచి కర్ణాటక ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఎన్నికల్లో కానీ, మీరు రాష్ట్రాల ఎన్నికల్లో వీటి ప్రామాణికాలు చూడండి. ఇప్పుడు రైజ్ సర్వే ఉంది, తెలంగాణలో ఖచ్చితంగా ఒక ఫిగర్ అవుట్ చేసింది. అదే ఫిగర్ అవుట్ 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి మనం చూసాం. కర్ణాటకలో కూడా సేమ్ అదే విధంగా రైజ్ ఇచ్చింది. ఆరామ్ ఆస్థాన్కి కొంచెం జెన్యూనిటీ ఉంది. ఆయన చెప్పింది ఈరోజు 1% ఓట్లు పర్సంటేజ్ పెరిగితే 145 సీట్లు తెలుగుదేశం కూటమికి వస్తాయి అని చెప్పాడు. అది కూడా ఒక ప్రామాణికం ఉన్నటువంటి. ఇండియా టుడే కానీ ఏవైనా కూడా దాదాపుగా అన్నీ చెప్తున్నవన్నీ కూడా వీటికి ప్రామాణికాలు చూసుకోవాలి. మనం ఈ సెఫాలజిస్టులు ఏ రకమైన విషయాల్ని ఇందులో అడిగి తెలుసుకొని ఓటును నమోదు చేసుకున్నారు అనే విషయాల్ని మనం చూసుకోవాలి. వాటన్నిటిని చూసుకుంటుంటే అప్పుడు ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది అంటే దీంట్లో ప్రామాణికం కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. ఈరోజు మనం ఇవన్నీ కూడా పక్కన పెడితే మీరు గతంలో చూసిన ఎప్పుడు చూడనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడింది. 81.9% మంది ఓట్లు వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడు ఈ పర్సంటేజ్ లేదు. ఈరోజు 3 కోట్ల మంది, ఆల్మోస్ట్ 3.5 కోట్ల మంది ఈరోజు ఓట్లు వినియోగించుకున్న పరిస్థితి. మీరు దాంట్లో చూసుకోండి. ఎక్కువ తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో ఏమని చెప్పిందంటే అభివృద్ధి మంత్రంగా వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత, విలువలు ఉన్నది, అభివృద్ధి బాగా చేస్తుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా అమరావతి నిర్మాణం చేస్తుంది, పోలవరం నిర్మాణం చేస్తుంది, రోడ్లు వేస్తుంది, ప్రాజెక్టులు కట్టిస్తుంది అనే ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది. బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది, కార్యదక్షత కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాబోతాడు అనే ఒక బలమైన నినాదంతో కూటమి ఎన్నికల్లోకి వెళ్ళింది. అవతల పక్క జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, మళ్ళీ వస్తే సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను రోడ్లు కట్టను, అమరావతి కట్టను, నాకు ఇవి ప్రాజెక్టులు అవసరం లేదు అని ఒక పక్కా ప్రణాళికతోటి ఇద్దరు వెళ్ళారు. ఓకే, వాళ్ళది అటు, వీళ్ళది ఇటు. మీరు గమనిస్తే సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? గత 5 ఏళ్లలో మనం ఒక 3 కోట్ల మంది ఓట్లు వేశారు. కాబట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాజ్ స్టాటిస్టిక్సే కాదు, ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 59 లక్షల
సంథింగ్ మంది, అంటే మొత్తంగా 60 లక్షల మంది లబ్ధిదారులే అనుకుందాం మనం. మీరు ఈ లెక్కలు అన్నీ అంచనా వేసి చెప్తున్నారు, కానీ నేను కొంతమంది దగ్గర మాట్లాడితే క్వీన్ స్వీప్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి. అంటే ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టారంటే ఎందుకు కొట్టారు అనే కారణం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. అది ఎందుకు చేస్తుంది, ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా అదే నేను ఆ స్టాటిస్టిక్సే వస్తున్నా. మనకి ఇప్పుడు ఓట్లు వేసిన మహిళలు ఎంతమంది? 1,50,00,000 మంది. ఓకే, 1,69,00,000 మంది మహిళలు ఓటేశారు. అది పక్కన పెడదాం. ఇదే మనం లబ్ధిదారుల విషయానికి వద్దాం. లబ్ధిదారులు అంటే ఓన్లీ ఆడవాళ్ళే. మీరు అది ఒక క్లారిటీ మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. 1,69,00,000 మందిలో 60 లక్షల మంది లబ్ధిదారులు అని గవర్నమెంటే ఇచ్చింది. అంటే సరే 60 లక్షలు కాదు, ఇంకొక 9 లక్షలు వేసుకుని 69 లక్షల లబ్ధిదారులు అనుకుందాం. ఓట్లు వేసిన వాళ్ళు అప్పటికి ఓట్లు వేసిన వాళ్ళలో సగం కూడా కాదు, పావు భాగం. అంటే మిగతా 1,00,00,000 మంది లబ్ధిదారులు కాదు కదా, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? 69 లక్షల మందిలో కూడా వీళ్ళకి ఓట్లు పడి ఉంటే ఆ లబ్ధిదారులో కూడా ఒక 60% పడింది అనుకుందాం. మిగతా వాళ్ళు లేరు కదా. ఆ 1,00,00,000 మంది మహిళల్లో మిగతా 1,00,00,000 మంది మహిళల్లో వీళ్ళు కలుస్తారు. అంటే 1,30,00,000 మంది ఖచ్చితంగా ప్రభుత్వ లబ్ధిదారులు కాదు. కానప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మనకు లబ్ధి చేకూరింది కాబట్టి ఓటేస్తారు. లబ్ధి చేకూరకపోతే ఓటేయరు కదా. ఖచ్చితంగా అక్కడ 1,00,00,000 మంది మిస్ అయ్యారు. సరే, అది పక్కన పెడితే ఇటుపక్క పురుషుల విషయానికే వద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల పాటు మద్యం తాగే వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టాడో మనం చూసాం. కనీసం 5 ఏళ్లలో ఒక మంచి బ్రాండ్ ఇవ్వలేదని, వాళ్ళ డబ్బులు బాగా ఎత్తేసారని మనం విన్నాం. నిజంగా ఎంత బాధపడ్డారు. ఎక్కడైనా తెలంగాణ నుంచి మా ఫ్రెండ్స్ ఎవరైనా మేము వెళ్తున్నారు అంటే కొంచెం మాకు ఒక మందు బాటిల్ తీసుకురంటారా తెలంగాణ నుంచి అని అడిగే పరిస్థితి. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు ఓటేస్తారు? అటువంటి పరిస్థితిలో ఓటేసే పరిస్థితే లేదు. అందుకనే ఈ రోజుకి 15 సర్వేలు కాదు, మొత్తంగా వచ్చింది నేను లెక్కేసిన ప్రకారం 18 సర్వేలు వచ్చాయి. 18 సర్వేల్లో కూడా 124 నుంచి 145 దాకా సీట్లు కూటమికి వచ్చే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నాయి. కాకపోతే నా అంచనా నిజంగా వాస్తవానికి 150 సీట్లు ఖచ్చితంగా దాటిపోతుంది తెలుగుదేశం పార్టీ. చూద్దాం, ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. మీరు కావాలంటే గమనించండి. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ రోజు ఖచ్చితంగా మన ఇద్దరం ఎట్లాగే కూర్చుందాం, ఆ రోజు మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్ వంశీకృష్ణ గారు, మీరు అన్నట్టుగా ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత June 4 తర్వాత చూద్దాం. సో 15 కాదు 18 సర్వేలు కూడా టీడీపీ కూటమికి గెలుస్తుందని చెప్తున్నారంట. మరి June 4 వరకు మనం కూడా వేచి చూద్దాం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? టీడీపీ కూటమి గెలుస్తుందా లేదంటే వైసీపీ గెలుస్తుందా? మీ కామెంట్స్ కూడా మాకు చెప్పండి. థ్యాంక్ యూ.